సెకండ్ డే మనం మార్నింగ్ గోకర్ణ రీచ్ అయిపోయినాము. ఇదిగో హోటల్కి ఎంటర్ అవుతున్నాము. ఇది ఇండిపెండెంట్ హౌస్. మనోడు కొంచెం టాలెంట్ పర్సన్ అయ్యి ఉండి ఒక 2 ఫ్లోర్లు లేపి కింద వాడుంటాడు, పైన మొత్తం రూమ్స్ రెంట్కి ఇచ్చేసాడు. అండ్ ఆ రోజు రూమ్ కాస్ట్ వచ్చేసి 3500. అట్లనే మేము బైక్ కూడా రెంట్కి తీసుకున్నాం. ఆ బైక్ వచ్చేసి 500 పర్ డే, అంటే 24 అవర్స్కి 500. అక్కడ బైక్ లేకుండా మాత్రం మనం అస్సలు ట్రావెల్ చేయలేం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆటో వాడు ఆస్తులు అడుగుతాడు. అందుకే బైక్ మనం లైసెన్స్ పెట్టి తీసుకుంటే మనకు 500 రూపీస్లో చాలా కలిసి వస్తుంది. ఇది కూడా ఒక సేవింగ్ హ్యాక్. అట్లనే టెంపుల్కి పోయి దర్శనం చేసుకొని ఫుడ్ తిన్నాము. సో మొత్తం 3500 హోటల్, 500 బైక్ అండ్ ఫుడ్ ఒక 5000 అయింది. అయినా మాకు ఇవన్నీ ఏం టార్చర్రా బాబు, నువ్వు గోకర్ణ పోయి నువ్వు ఎంజాయ్ చేస్తూ మాకెందుకు చూపిస్తున్నావు అని అనుకుంటారా? ఇవన్నీ నేను ఎమర్జెన్సీ ఫండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఎండ్లో మీకు చెప్తా. ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్ ఛాలెంజ్ ఈరోజు డే 17. ఓకే, ఎంత అయింది? మొత్తం 5000 అయింది కదా. దాంట్లో 10% అంటే 500 ఉన్నాయా? 500 ఓకే, 500 ఉన్నాయి. సో ఈ డబ్బాలో వేసేద్దాం. ఈ డబ్బా ఎప్పుడు ఇప్పుతామో అప్పుడు ఎంతైనా మొత్తం చెక్ చేద్దాం. మీరు ఈరోజు ఎంత సేవ్ చేశారో కామెంట్స్లో పెట్టండి, లైక్ కొట్టండి.